హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హనీ డైరీస్. నాన్ వెజ్లా ఉండే వెజ్తో మష్రూమ్ బిర్యానీ ఎలా చేశానో చూసేయండి. ఫస్ట్గా ఒక కుక్కర్ పెట్టుకోండి, ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ హోల్ గరం మసాలా వేసుకుంటున్నానండి. మా చిన్నప్పుడు అయితే మా అమ్మ బిర్యానీ సామాను తీసుకురమ్మంటే మేము కొట్టుకెళ్ళి బిర్యానీ సామానం ప్యాకెట్ అడిగేవాళ్ళం. అప్పుడు 5 రూపీసే ఎంతో ఉండేది. అందులో 2 బిర్యానీ ఆకు, 2 యాలక్కాయలు, కొద్దిగా దాచిన చెక్క, లవంగాలు ఉండేవి. అవి వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూనున్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకుని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ వేసుకుంటున్నాను. టమాటోస్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. టమాటోస్ బాగా ఫ్రై అయ్యి చూసారు కదా ఎలా మెత్తగా అయిపోయినాయో టమాటోస్. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మష్రూమ్స్ వేసుకుంటున్నానండి. నేను ముందుగానే మష్రూమ్స్లో పైన ఒక పొరలా ఉంటుంది కదా, అది తీసేసి కడిగి ముక్కలు చేసుకుని వేసుకుంటున్నాను. తర్వాత బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు అలాగే పసుపు, కారం. నేను కారం ఇక్కడ తక్కువే వేస్తున్నానండి, ఎందుకంటే మళ్ళీ మా పిల్లలు కారం తినరు. మీ రుచికి తగినట్టుగా ఉప్పు కారాలు వేసుకోండి. ఆ తర్వాత గరం మసాలా వేసుకోండి. ఒక గుప్పుడు పుదీనా వేసుకుంటున్నాను. పుదీనా నాకైతే ఎక్కువ వేసుకుంటేనే ఇష్టం అండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది కదా. బిర్యానీలోకి పుదీనా ఖచ్చితంగా ఉండాలి. బాగా మిక్స్ చేసుకోండి, మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. చూసారు కదా మనకి మష్రూమ్స్ నుంచి వాటర్ వచ్చేసింది. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఒక గ్లాస్ రైస్కి గ్లాసున్నర నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. అప్పుడు బాగా కుక్ అవుతుందండి. మనం వాటర్ యాడ్ చేసుకోండి, మూత పెట్టుకుండి మరుగుతున్నాయి కదండి. ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకోవాలి. నాకైతే ఉప్పు చెక్ చేసుకుంటే సరిపోయింది. ఇప్పుడు నేను రైస్ వేసుకుంటున్నాను. రైస్ వేసుకుని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. మూత పెట్టి ఒక 15 నుంచి 20 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచాలండి. అప్పుడు మనకి బిర్యానీ బాగా కుక్ అవుతుంది, మాడిపోదు, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా అంత ఉడికిన తర్వాత లాస్ట్లో కొద్దిగా నెయ్యి వేసుకోండి. ఒక 5 మినిట్స్ దమ్ము పెట్టుకోవాలండి. ఏ బిర్యానీ కన్నా సరే మనం లాస్ట్లో నెయ్యి వేసుకుని 5 to 10 మినిట్స్ దమ్ పెట్టుకుంటే వెజ్ బిర్యానీ అన్నా సరే నాన్ వెజ్ అన్నా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అస్సలు మాడిపోదండి, పొడి పొడిలాడుతూ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. అంతేనండి, రెడీ అయిపోయింది మష్రూమ్ బిర్యానీ. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.